శ్రీ కైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం తాండూర్ దగ్గరలో గల ఈ క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. దానిలో భాగంగా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను ఇక్కడ విగ్రహ రూపంలో రూపొందించడం జరిగింది. మొదటగా మనం చూసినట్టయితే ఆ మహావిష్ణువు వేదాలను రక్షించడానికి అవతరించిన ప్రప్రథమ అవతారం మత్స్యావతారం చూడవచ్చు. మనం మత్స్యావతారం మొదటిది. రెండవదైనటువంటి క్షీరసాగర మదనంలో కూర్మ రూపం అంటే తాబేలు రూపంగా విష్ణుమూర్తి రెండవ అవతారాన్ని మనం చూడవచ్చు. ఇక మూడవ అవతారం హిరణ్యాక్షుడు భూమిని అంటే భూదేవతని పాతాళలోకం తీసుకువెళ్ళినప్పుడు భూదేవిని కాపాడే తరుణంలో శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి మూడవ అవతారం శ్రీ వరాహ అవతారం చూడొచ్చు. వరాహం యొక్క దంతాలపైన భూమాత. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి నాలుగవ అవతారం హిరణ్యకశిపుని నుండి తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని కాపాడుటకు ధర్మస్థాపన చేయుటకు ఉద్భవించిన శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారం శ్రీ నరసింహస్వామి అవతారం. ఆ తర్వాత మనం చూసినట్టయితే వామనావతారం. బలిచక్రవర్తికి 3 అడుగుల స్థలాన్ని దానంగా ఇవ్వమని అడిగి 1 అడుగుతో భూమండలాన్ని, 2వ అడుగుతో ఆకాశాన్ని, 3వ అడుగుతో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి మనం సన్నివేశాన్ని చూడవచ్చు. 5వ అవతారం వామనావతారం. ఆ తర్వాత ధర్మస్థాపనకై శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి 6వ అవతారం శ్రీ పరశురామ అవతారం మనం ఇక్కడ చూస్తున్నాం. పరశురాముడు. ఆ తరువాత ధర్మస్థాపనకై పితృవాక్య పరిపాలనకై యావత్ మానవాళికి మార్గనిర్దేశనం చేయుట కొరకు శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి 7వ అవతారం శ్రీరామచంద్రమూర్తి అవతారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఆ కృష్ణ పరమాత్ముని యొక్క అన్నగా అంటే బలరామునిగా ఇక్కడ మనం చూడవచ్చు. ఆ తరువాత వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యాదృచ్ఛికంగా ఈరోజు అనుకోకుండా శ్రీకృష్ణ భగవాన్ దర్శనం చేసుకోవడం, అదేవిధంగా ఈరోజు కృష్ణాష్టమి కలిసి రావడం ఆ భగవంతుని యొక్క కరుణగా మేము భావిస్తున్నాం. ఇక్కడ మనం శ్రీకృష్ణుని యొక్క అవతారాన్ని చూడవచ్చు. ఆ తర్వాత కల్కి అవతారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆ తర్వాత చూస్తున్నట్టయితే సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి అనే నాడుని నిజం చేసే విధంగా ఇక్కడ అద్భుతంగా ఆ బుద్ధ భగవాన్ యొక్క శిల్పాన్ని కూడా రూపొందించడం జరిగింది. చూసి తరించండి. ఓం నమో బుద్ధాయ నమః.